జై శ్రీమన్నారాయణ. ప్రియ భగవద్బంధువులారా, పెద్దలారా, ఈ రోజున సుదర్శన శతకంలో మొదటి శ్లోకం ప్రారంభం. ముందుగా శతకకర్త అయిన కూర నారాయణ జీయన్ స్వామివారిని స్తుతిస్తూ చెప్పే శ్లోకం. రంగేశ విజ్ఞప్తికరామయస్య చకార చక్రేశనుతిం నివృత్తయే సమాశ్రయేహం వరపూరణీం యః తం కూరనారాయణనామకం మునిం. ఇక జ్వాలావర్ణనం. చక్రాన్ని ఆశ్రయించి మంటలు, ఆ మంటలకి పెద్ద పెద్ద జ్వాలలు, ఆ జ్వాలల యొక్క వెలుతురులు, ఇవన్నీ మనని రక్షించాలి అని అంటూ వర్ణన ప్రారంభమవుతుంది. ఈ మొదటి శ్లోకంలో సుదర్శన సంబంధం సౌదర్శనమని, దానిలోంచి పుట్టుకొచ్చేటువంటి ఉజ్జిహాన మంటలు దిశి విదిశి తిరస్కృత్య, దిక్కు దిక్కుల్లో అప్పటికే సూర్య తేజస్సు ప్రవేశించి ఎంతో గొప్పగా కనిపిస్తూ ఉంటే దాన్ని కూడా తిరస్కరించేంత గొప్ప వెలుతురులు ఈ సుదర్శన చక్రం నుంచి బయలుదేరి వచ్చాయి. అంతేకాదు, లోకమంతా కూడా అంధకారం ఉంటే ఆ అంధకారాన్ని తొలగించడంలో సూర్యభగవానుడు ఎంత ప్రాముఖ్యమో, అలాగనే బాహ్య అబాహ్య అంధకారం, ఈ లోపల బయట ఏర్పడినటువంటి ఒక అజ్ఞానమనే అగధ అంకారం, అగధమంటే జబ్బు, ఆ జబ్బుని వదలగొట్టడం కోసం బ్రహ్మాండమైన తేజస్సుతో స్వధామ్నా, ఈ భూలమండలం అంతా కూడా ఏర్పడి ఉన్నటువంటి ఆ అజ్ఞానం, అహంకారం, వీటిని తొలగించడంలో ప్రధాన పాత్ర వహిస్తున్నటువంటి సుదర్శనుడు దోఃఖర్జు దూర గర్జత్ విబుధ రిపు వధూకంఠ వైకల్య కల్య. అంటే యుద్ధం చేయాలని నిరంతరము కోరిక, తామస గుణంతో ఉండేటువంటి వాళ్ళు రాక్షసులు. అటువంటి రాక్షసుల్ని ఎదిరించడంలోనూ, ఆ రాక్షసుల్ని సంహరించడంలోనూ, వాళ్ళని భంగపరచడంలోనూ అత్యంత నైపుణ్యం కలిగినటువంటి సుదర్శనుడు వాళ్ళ భార్యల మెడలో ఉన్నటువంటి తాళ్ళు తెగేటట్టుగా విజృంభిస్తూ ఉంటాడు. ఇలాంటి మహాప్రభావం కలిగినటువంటి ఆ సుదర్శనుని యొక్క జ్వాలలు జాజ్వల్యమాన, మరింత ప్రకాశవంతమై మన మీద పడి వీప్సయా అభీప్సతాని విశరతు, వితరతు, మన యొక్క కోరికల్ని మాటికి మాటికి తీర్చుగాక అని అంటూ ఈ శ్లోకంలో శ్రీ సుదర్శన భగవాన్ యొక్క జ్వాలలు మనని రక్షించాలి, మన కోరికలు తీర్చాలి అని ప్రార్థిస్తున్నారు. ఒకసారి శ్లోకం అనుసంధానం. సౌదర్శన్యుజ్జిహానా దిశి విదిశి తిరస్కృత్య సావిత్రమర్చి బాహ్యా బాహ్యాంధకార క్షత జగదగదంకార భూమ్నా స్వధామ్నా దోఃఖర్జూదూరగర్జిత్ విబుధరిపువధూ కంఠవైకల్యకల్యా జ్వాలా జాజ్వల్యమానా వితరతు భవతాం వీప్సయా వీప్సితాని అని అంటూ సుదర్శన భగవాన్ యొక్క దివ్యానుగ్రహం అందరికీ కలుగుగాక. జై శ్రీమన్నారాయణ. అడియేన్ రామానుజదాస కులశేఖరాళ్ళవారు, హైదరాబాదు.